ఎగ్ బిర్యానీ అండి. ఎప్పుడు ఈ విధంగా మీరు చేయకుండా ఉంటే ఒకసారి ఈ విధంగా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. గుమగుమలాడే ఎగ్ బిర్యానీ మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఇష్టపడతారు ఈ విధంగా చేశారంటే. మనం ఇప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. ఇది పెరుగు పచ్చడి వేసుకొని తింటే చాలండి, వేరే కర్రీ కూడా అవసరం లేదు సైడ్ డిష్గా. ఇప్పుడు ఒకసారి మనము ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోండి. అదే ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొద్దిగా, బిర్యానీ మసాలాలు, స్టార్ పువ్వు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోండి. ఇలాచీలు కూడా 2 వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు సన్నగా తరిపెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చీలు 4 సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. ఇది బాగా వేయించుకోండి ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా వేగింది కదండి, ఇప్పుడు పుదీనా వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు ఆనియన్స్ పుదీనా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమోటాలు కూడా వేసుకొని 2 బాగా వేయించుకోండి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాం. అలాగే మిరప్పొడి 1.5 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, బిర్యానీ మసాలా 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకో. ఆ మసాలా అంతా ఎగ్స్ పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత నానపెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుని, నేను 2.5 గ్లాస్ వేసుకుంటున్నానండి బియ్యము. నేను మామూలు రైసే తీసుకున్నాను, బాస్మతి రైస్ కాకుండా. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక 2.5 గ్లాస్కి 5 గ్లాసులు వాటర్ వేసేసుకుందాం. వేసుకొని పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా పుదీనా వేసేసుకుందాం. అట్లాగే 1/2 నిమ్మ చెక్క కూడా పిండేసుకుందాం. ఇప్పుడు పుదీనా చల్లేసుకొని పైన మూత పెట్టేసుకొని 20 మినిట్స్ ఉడకబెట్టుకుంటే మనకు ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. 20 మినిట్స్ తర్వాత చూడండి, ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం, సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 మినిట్ అట్లే పెట్టండి, బాగా ఇమురుకుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది పెరుగు పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.